ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేడు సువర్ణాధ్యాయం ఆవిష్కృతం కానుంది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ సహా పలువురు హాజరు కానున్నారు. 5,641 కోట్లతో అత్యాధునిక హంగులతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇదో కీలక మైలురాయిలుగా నిలవనుంది. पुटिया गीत गाई कर ढिमसा मारू नाना डुडुंगा बाजाई मेरी फुकी ढिमसा पुटिया गीत गाई कर ढिमसा मारू नाना डुडुंगा बाजाई मेरी फुकी. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేడు సువర్ణాధ్యాయం ఆవిష్కృతం కానుంది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ సహా పలువురు హాజరు కానున్నారు. 5,641 కోట్లతో అత్యాధునిక హంగులతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇదో కీలక మైలురాయిగా నిలవనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. సతీష్, చెప్పండి, ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో అక్కడ భద్రతా విషయానికి వచ్చేసరికి ఎలాంటి భద్రత తీసుకుంటున్నారు, వివరాలేంటి? లక్ష్మి, ప్రధానంగా మనం చూస్తున్నట్లే ఉత్తరాంధ్ర చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపే ఇక్కడ సర్వసిద్ధం చెప్పొచ్చు, సర్వసిద్ధమని చెప్పొచ్చు. మరికొద్ది గంటలలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు జిల్లా అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఈ ఒక ఎయిర్పోర్ట్ గా కాకుండా ఉత్తరాంధ్ర ఆర్థిక పారిశ్రామిక పర్యటన అభివృద్ధికి కొత్త గేట్వేగా మారుతున్న అతిశయకంగా అంటూ స్థానికులందరూ కూడాను ఇంకా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను చూసి మనం చెప్పుకోవాలని అనుకుంటే తెలుగు సంస్కృతి, ఉత్తరాంధ్ర సాంప్రదాయాలు, గిరిజనుల కళామేమో అన్ని ఒకే వేదిక కనిపించబోతున్నట్టు కూడా మనం చెప్పుకోవాలి. ప్రధానికి గత సాగుతూ పలికేందుకు 13,500 మంది గిరిజనులు, మహిళలు, బాలికలు డిజిటల్ నృత్యాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీని గురించి మనం చెప్పుకోవాల్సి గతంలో విశాఖకి అన్ని వసతులు ఉండి వెనకబడ్డ ఉత్తరాంధ్రకి ప్రస్తుతం గీతం మనం చూసుకున్నట్లయితే ఒక మహాదర్శి పట్టిందని చెప్పుకోవాలి. గత సంవత్సరాలు చూసుకున్నట్లయితే విశాఖలో నిర్వహించినటువంటి యోగాంధ్ర ఒక గిన్నెస్ రికార్డ్ సాధిస్తే, అదే విధంగా గిరిజన బాలికలతో నిర్వహించినటువంటి కోటి సూర్య నమస్కారాలు అదొక గిన్నెస్ రికార్డ్ సాధించింది. అదే విధంగా మరొక ఘట్టం ఏంటంటే నిన్న 13,500 మంది నిన్న రిహార్సల్ చేస్తుండగానే మరొక గిన్నెస్ రికార్డ్ సాధించడం ఇది ఉత్తరాంధ్ర వాసులు యొక్క గర్వంగా చెప్పుకునే పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. అదే విధంగా గొప్ప సెంటర్ అవడంతో గోమంలో కూడా విశాఖ పేరు కనిపించే విధంగా ఉంది. వసతులు ఉండి వనరు ఉండి వెనకబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతానికి
చెప్పని పరిస్థితి ఏంటి కనిపిస్తూ ఉంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇక్కడ నుంచి వలసలు వెళ్ళి బతుకు కోసం వలసలు వెళ్ళే పరిస్థితి నుంచి ఇక్కడికి విశాఖ జిల్లాకి వలసలు వచ్చే పరిస్థితి కనిపిస్తున్నారు. అత్యంత చెప్పొచ్చు. యువత విశ్వవేదిక చూడడానికి చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏటికొప్పాక కళాకృతి యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్ఫూర్తిని కలిసి ఉత్తరాంధ్ర గౌరవంగా ప్రత్యేకత చాటైన బంగినపల్లి మామూలు చిత్రాన్ని కూడా అక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక చూస్తుంటే అంటే మన ఉత్తరాంధ్ర కళలను పుట్టినీళ్ళు ఉత్తరాంధ్ర చెప్పుకోవచ్చు. ఆ కళలను అక్కడ కళాకారుల యొక్క చూపుతూ విధంగా అయితే ఏర్పాటు అదే పెద్ద ఎల్ఏ వాళ్ళు కూడా ఇక్కడ అందించారు. అయితే ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఏర్పాటు ఓపెన్ కాబోతుంది. 7వ స్థానంలో ఉందంటే విధంగా అయితే రూపకల్పన చేశారు. దీనిపైన అందరూ కూడా ఉత్తరాంధ్ర వాసులు అయితే మంచి మనకి మంచి రోజులు రానుంటాయి అని కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నేను రాత్రికి గవర్నర్ చంద్రబాబు నాయుడు అందరూ కూడా విచ్చేట చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న సభాస్థానం దగ్గర ఉన్నాము, ఇక్కడ చూసుకుంటున్నాము. ప్రముఖులందరూ కూడా ఒకరొకరుగా ఇచ్చేసిన కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో విషయం చూస్తున్నట్టు భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసు వారు అయితే దీనిపైన చాలా మా 10 మందికి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడ చూస్తున్నా కానీ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 3 లక్షల మందితో సభాగా నిర్వహించాలని చంద్రబాబు నాయుడు సూచన మేరకు మోడీ చేతుల మీద ప్రారంభానికి రాష్ట్ర వ్యాప్తంగా 2020 ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు కూడా ఈ బస్సులు కూడా ముందస్తుగానే స్కూళ్ళకి సెలవులు అయితే జరిగింది. ఎక్కడెక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కాకుండా భారీ బందోబస్తు ఇక్కడ హోంగార్డులు కాదు మొత్తం పోలీసు వ్యవస్థలకు అంతా కూడా ఇక్కడ వ్యవస్థ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎక్కడ కూడా అవసరం సంఘటన జరగకుండా ఉదయం నుంచి కూడా అందరూ కొంచెం ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సతీష్. पुटिया गीत